నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా మనం పరిహారం తెలుసుకునే ముందు మన దగ్గర దొరికే తాంత్రిక వస్తువులు నేను చెప్తున్నాను కదా, ప్రతిరోజు కూడా మనకి ధనాకర్షణ కావచ్చు, జనధనాకర్షణ కిట్ కావచ్చు, పిల్లిమాయ, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం లేదా గురుగింజల మాల ఒక గణపతి, ఇవన్నీ ఏంటంటే ఒకసారి మనం ఇంట్లో మన స్థాపన చేసుకున్నాం అంటే జీవితకాలం మన కుటుంబానికి ఒక రక్షా వలయంలాగా ఒక రక్షగా ఉంటాయి మన జీవితకాలం. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే, మళ్ళీ మార్చుకోవాలంటే అలా ఏముండదు. మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి అనుకుంటే ఎవరైనా ఈ స్థాపన చేసుకోవచ్చు. జాతకాలతోటి నక్షత్రాలతో సంబంధం ఉండదండి. సమస్య ఇది ఎలాంటి సమస్యకు పనిచేస్తుందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి సమస్య మీకుంటే తప్పకుండా దాన్ని స్థాపన చేసుకోవచ్చు. మన సంస్థలో ఏంటంటే మన ఫౌండేషన్ తరఫు నుంచి మనకు 11 రోజులలో మీ పేరు, గోత్రనామాలు, మీ సమస్య మీద 11 రోజులు పూజలు పెట్టి బై కొరియర్ మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఒకవేళ మనకన్నా తక్కువలో మీకు ఇక్కడ దొరికితే ప్లీజ్ అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటంటే మీ వీడియోలో నేను తెలియజేస్తాను. అవి మీకు పక్కన ఎక్కడ దొరికినా మీరు తీసుకొని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి స్థాపన చేసుకోండి. కానీ అద్భుతమైన శక్తి అనేది తాంత్రిక వస్తువులకు ఉంటుందండి. కొన్ని వందల కుటుంబాలు మన దగ్గర నుంచి తీసుకున్నారు. ప్రతిరోజు కూడా ఎంతోమంది సమస్యలతో చెప్తుంటారు. వాళ్ళ సమస్యలు దాంట్లో చూసి నిర్ణయించుకొని వాళ్ళే ఆ ప్రొడక్ట్స్ అని తెప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వస్తువులను మనం పూర్తి విధి విధానాలతోటి మనం అభిమంత్రించి ఇస్తాము. ఈ ప్రక్రియ అగ్నేష్ అమిత్రాజ్ కానీ ఎవరో కనిపెట్టింది, ఈరోజు కనిపెట్టింది కాదండి. ఆ వస్తువుల గురించి మీకు వివరణ కొన్ని వందల వేల సంవత్సరాల కిందే కొన్ని గ్రంథాలలో ఉత్తర భారతదేశం కావచ్చు, మన దక్షిణ భారతదేశంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆ గ్రంథాలలో ఉన్న పూర్తి వివరణను మనం తీసుకొని దాన్ని ఏ రకంగా పూర్తి బంధనం చేయాలో మనం అలా చేసి మన ప్రేక్షకులకు అందిస్తున్నాం. అలాగే ఎన్నో కొన్ని వందల కుటుంబాల సమస్యలు మనం తీర్చాం మన భవిష్యక్రియ ఛానల్ తరఫు నుంచి. కాబట్టి ఆ వస్తువులు మీకు కావాలి అనుకుంటే దాని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు సంస్థకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా చాలామందికి ఏంటంటే లక్ష్మీ ప్రాప్తి మనకు కలగాలి, తప్పకుండా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య రోజు కానీ ఈ చిన్న ప్రక్రియ మీరు చేసినట్టయితే కొంచెం దీనికైతే మనకు టైమింగ్ అనేది మనం చూసుకోవాలి. అంటే అమావాస్య రాత్రి 6:45 నుంచి 10:45 లోపు ఈ ప్రక్రియ మీరు చేయాలి. ఏం చేయాలి గురువారం అనుకుంటే, ఇప్పుడు మనకు అమావాస్య కొంచెం టైం ఉంది కాబట్టి మీరు అమావాస్య ఒక 5 రోజుల ముందే మీరు ఏం చేయాలంటే, మీకు ఫ్లూట్ అంటే మీకు మనకి కృష్ణుల వారు మనకి ఫ్లూట్ యూజ్ చేస్తారు కదా, ఆ ఫ్లూట్ కానివ్వండి, లేదు అనుకుంటేనేమో ఒక చిన్న బొంగు కర్ర, ఈ సైజు ఒక బొంగు కర్ర కానివ్వండి, మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే తీసుకోండి. అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, ఒకవేళ ఫ్లూట్ దొరకలేదంటే ఒక బొంగు కర్ర దొరికింది, దాన్ని ఏం చేయాలంటే పై భాగాన్ని ఒకవేళ చిన్న బొంగు కర్ర అనుకున్నాం, ఇంత తీసుకున్నాము, ఆ పై భాగాన్ని కట్ చేసేయాలి. కింద మళ్ళీ క్లోజ్ ఉంటుంది. ఆ పై భాగాన్ని కట్ చేసేసి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా పటిక బెల్లం మీకు మార్కెట్లో దొరుకుతుంది. పటిక బెల్లం తీసుకోవాలి. కొంచెం చిన్న పీసులు కాకుండా కొంచెం ఈ లావు సైజుగా ఉండేటట్టు పటిక బెల్లాన్ని మీ కుటుంబ సభ్యులందరూ తీసుకొని దాంట్లో ఫీల్ చేయాలి. ఏ రోజు మనకి అమావాస్యకు 5 రోజుల ముందు దాంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పూజా మందిరంలో కూర్చొని ఆ పటిక బెల్లాన్ని దాంట్లో ఫీల్ చేయాలి. ఫీల్ చేసిన తర్వాత దానికి పైన ఒక లైట్ స్కై బ్లూ కలర్ బట్ట కట్టేసి దాన్ని పూజా మందిరంలో పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రం పరవండి, దాని మీద దీన్ని పెట్టండి. అంటే పై భాగాన్ని మనం కట్టేస్తాం కదా, మన పటిక బెల్లం వేసిన తర్వాత దాని పై భాగాన్ని కట్టేసి ఆ యొక్క పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రం మీద పెట్టేసి మంచి దీపం చూపించండి. 5 రోజులు అమావాస్య రోజు సాయంత్రం 6:45 నుంచి 10:45 లోపు ఆ యొక్క ఏదైతే మనం ఈ 5 రోజులు దాన్ని ఆరాధన చేశామో మీ కుటుంబ సభ్యులందరూ దాన్ని ఒక్కసారి ముట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మనకు మీ ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది చూడండి, ఇంట్లో 4 సంపాదిస్తారు కానీ డబ్బు నిలబడదు. ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా నిలబడదు, వెళ్ళిపోతూనే ఉంటుంది, అనవసరమైన ఖర్చులు అవుతుంటాయి. లేదంటే ఒకళ్ళ మాట కోఆర్డినేషన్ లేకపోవడం ద్వారా కూడా సేవింగ్స్ అనేవి జరగవు. కొన్ని సందర్భాల్లో మనం చిట్టీలు వేస్తుంటాం, ఆ చిట్టీలలో మోసపోతుంటాం, లోన్స్ తెస్తుంటాం, కట్టలేకపోతుంటాం. ఇలాంటి ఏ సమస్య ఉన్నా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల పూర్తి లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. కానీ అమావాస్య రోజు రాత్రి సాయంత్రం 6:45 నుంచి 10:45 లోపు చేయాలి. అప్పుడు మనం అందరం కుటుంబ సభ్యులందరూ ముట్టుకున్న తర్వాత మీ మనసులోని కోరుకొని పూజా మందిరంలో నెయ్యితో దీపం పెట్టేసేయండి. నెయ్యితో దీపం పెట్టిన తర్వాత దూద్పేడ, మీకు ఇక్కడ స్వీట్ హౌస్లోకి వెళ్ళారంటే దూద్పేడ 11 దూద్పేడలు తెచ్చుకోండి. 11 దూద్పేడలు తెచ్చి అక్కడ నైవేద్యంగా సమర్పించేసి ఈ యొక్క వస్తువు ఏదైతే మనం బొంగుకర్ర తీసుకున్నాం కదా, దాన్ని ఎక్కడైనా సరే కానీ నిర్మానుష ప్రాంతంలో తీసుకెళ్ళి భూస్థాపితం చేయొచ్చు. ఎవరైనా ఇద్దరు వెళ్ళొచ్చు. ఇప్పుడు తండ్రి కొడుకున్నారంటే వాళ్ళు ఇద్దరు వెళ్ళేసి మీ మనసులోని కోరుకొని ఒక చిన్న గుంతతో వేసి దాన్ని అక్కడ పెట్టేసేయాలి. అయితే మీరు అక్కడ కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ప్లేస్కి మీరు ఎక్కువ విజిట్ చేయకూడదు.
ఇప్పుడు మనం ఎక్కడైనా దాన్ని భూస్థాపితం చేస్తున్నామంటే కొంచెం దూర ప్రాంతం చూసుకోండి, దాన్ని ఎక్కువ విజిట్ చేయకుండా ఉండేది. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులలో అందరిలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్ మనం ఎక్కువ విజిట్ చేయకూడదు. ఆ దగ్గరలో ఆ యొక్క ప్లేస్కి వెళ్ళేసి మీరు కొంచెం గుర్తులు వేసి దాన్ని భూస్థాపితం చేసేసి మీరు ఆ మట్టి పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత మీ మనసులోని కోరిక కోరుకొని వెనకకి తిరిగి చూడకుండా ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చారు. ఇంటికి డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులందరూ సేవించండి. మిగిలింది ఏది ఉన్నా ఆ రోజు రాత్రి ఎవరికైనా పనిచేసేయండి. తెల్లారి అమావాస్య తెల్లారి మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే మాత్రం శివాలయంలో పంచామృతంతో అభిషేకం చేయించి మీరు చండీ ప్రదక్షిణాలు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు లేదా అందరూ కుదిరితే అందరూ, లేదంటే కుటుంబం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళైనా చండీ ప్రదక్షిణం అంటే చండీ ప్రదక్షిణాలు ఒక 3 చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చక్కెర తీసుకోండి. మన ఇంట్లో ఉంటుంది కదా చక్కెర, ఆ చక్కెర కుటుంబ సభ్యులలో అమ్మ నాన్న ఇంతమంది ఒకవేళ పిల్లలు అందరూ ఉన్నారు అంటే ఆ సమయంలో గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతమంది అందుబాటులో ఉన్నారో కొంచెం చక్కెర తీసుకోండి. మీ దగ్గరలో ఎక్కడైనా అక్కడ ఇంటి బయట కానివ్వండి, ఇంటి పక్కన కానివ్వండి ఎర్ర చీమలు ఉంటే ఆ చీమలకు చక్కెర వేసేయండి. ఈ ప్రక్రియ మీరు అమావాస్య రోజు చేయాలి. నైట్ భూస్థాపితం, ఈ ప్రక్రియ తెల్లారి చేయాలి చక్కెర అనేది. ఈ ప్రక్రియ చేసి చూడండి, తప్పకుండా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరిపోయి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కష్టపడింది ఫలితం రాదు. కాబట్టి పూర్తి భక్తి శ్రద్ధతో చేసి ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక పరంగా బలపడాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ 2 విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు,
పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు.
ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యత్తు ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరితే సర్వజన సుఖంతో నమస్కారం.